హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ 321. ఒక 2 డేస్ 3 డేస్ నుంచి వరుసగా చూస్తున్నానండి వీడియోస్ యూట్యూబ్లో. శివాజీ గారు మాట్లాడిన టాక్స్ అండ్ ఆల్సో అనసూయ గారు మాట్లాడిన టాక్స్ ఇవన్నీ నేను చూస్తున్నారు. దీనిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం నాకు లేదు, కానీ నేను కూడా ఒక ఆడపిల్లనే కాబట్టి దీనిపైన రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే వచ్చింది. సో అంటే ఉన్న మాటలు చెప్తే మనుషుల్ని బ్రతకనియరా అనేది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు శివాజీ అన్న చెప్పిన దాంట్లో తప్పేముందండి? అసలు చెప్పండి, తప్పేముంది? ఆయన ఏం చెప్పినాడు? బట్టలు సరిగా వేసుకోండమ్మా, నిండుగా ఉంటే మంచిది మీకే అని చెప్పినాడు. దాంట్లో ఏముంటుందండి? అనసూయ గారు అండ్ అలాగే అందరూ, అన్వేషణ అన్న, అందరూ ప్రతి ఒక్క సెలబ్రిటీలు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నాను. అంటే మంచిగా ఉండమని చెప్తే అంత ఇదా? పాపం అన్న పైన కేసులు పెట్టడం, జైలుకి తీసుకోవడం, ప్రెస్ మీట్లు, డిబేట్స్ అంట చాలా ఇదిగా చేస్తున్నాడు. నేను ఆ అన్నకు ఫ్యాన్ ఏం కాదు, జస్ట్ నాకు సినిమాలు చూస్తుంటాను, శివాజీ గారి మూవీస్ బాగుంటాయి, కానీ నేను ఆయన ఫ్యాన్ కాదు. కానీ ఆ మాటలు అనేది నాకు ఫ్యాన్ అంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టమైన ఓల్డ్ మూవీస్ అంటే ఎందుకు ఇట్లా మనుషుల్ని బ్రతకనియరని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో అసలు ఏమన్నా మిస్టేక్ ఉందా, ఏమన్నా ఉందా? నాకు అస్సలు అర్థం కావడంలే. ఎన్నిసార్లు వీడియో మళ్ళీ రివర్స్లో వేసి చూసినా, మళ్ళీ బ్యాక్ పోయి చూసినా, ఫస్ట్ నుంచి చూసినా, నాకు అస్సలు ఏం అర్థం కాలే. దాంట్లో ఏం బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు. నిజమే కదండి, మనం మంచిగా బట్టలు సంప్రదాయంగా వేసుకుంటే బయట మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆడికాడికి బట్టలు వేసుకుంటే నిన్నే రోడ్లో పోయే వాళ్ళందరినీ చూస్తారు. ఆయన చెప్పిన దాంట్లో అయితే నాకేమీ బ్యాడ్గా అనిపించట్లేదు. సో నా సపోర్ట్ అంతా శివాజీ అన్నకే సపోర్ట్ చేస్తుంటాను. నేను అసలు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ నేను కూడా ఒక ఆడపిల్లనే కదా, నా మనసులో మాటలు కూడా ఆయన చెప్పారు అని చెప్పేసి నేను కూడా ఇట్లా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో లేకపోతే నా వ్లాగ్స్, నా వంటలు, నావి నేను చేసుకునేదాన్ని. సో ప్రతి ఒక్కరు కూడా అన్నకు సపోర్ట్ ప్రతి ఒక్క లేడీ కూడా అన్నకు సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. నేనైతే కంపల్సరీ ఆ అన్నకే సపోర్ట్ చేస్తాను. ఎన్ని వీడియోలు అయినా సరే నేను అన్నకు సపోర్ట్గానే చేస్తుంటాను. ఎందుకంటే మనకు తప్పు చేయని వాళ్ళపైన సపోర్ట్ చేయడం కరెక్ట్ అండి. అసలు ఏం మాట్లాడాడు? ఆయన చేయని తప్పుకు అన్నిసార్లు ప్రెస్ మీట్కి వచ్చి సారీ 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 చెప్తున్నారు. నేను అనుకుంటున్నా, అన్న నువ్వు చెప్పకన్నా సారీ, నువ్వే తప్పు చేయలేదు, నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని నేనైతే ఎన్నిసార్లు కామెంట్స్ పెట్టానో కింద ప్రెస్ మీట్ మీద. సో ఇంకా కామెంట్స్ కాదు అని చెప్పేసి ఒక వీడియోనే చేయాలని చెప్పేసి ఇట్లా చూసినారా, ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో చూసి చెయ్యి నొప్పి తీస్తాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో చూసినానండి. ఒక వీడియో చూసి ఇట్లా రెడీ కూడా కాకుండా వచ్చి వీడియో తీస్తున్నాను. అన్న చెప్పిన దాంట్లో 100% కరెక్టే ఉందండి. దాంట్లో అన్నని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరు అన్నపైన కేసులు పెట్టకూడదు. అదేముందండి, మంచి మాట్లాడితే ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుందండి, కానీ ఎవరు బయటికి చెప్పరు. కానీ అన్న చెప్పినాడు కాబట్టి అన్నకి ఇంతలా పనిష్మెంట్లు వేస్తున్నారు. అన్నకి ఇంతలా పనిష్మెంట్లు వేస్తున్నారు. సో ఎవరు కూడా అన్నకు సపోర్ట్ చేద్దాము, అందరం కలిసి సపోర్ట్ చేద్దాము. నిజమే కదండి, బట్టల అన్న ఏం చెప్పినాడు? చాలామంది మళ్ళీ ఇంకా వేరే కొత్త యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, శారీస్ కూడా కట్టుకోకూడదా, మీరు లుంగీలు కట్టుకోండి, మేము ఎందుకు శారీ కట్టుకోంటాం అని చెప్పేసి అట్లా ఆ అన్న చెప్పిన వర్డ్స్ అవి కాదు. శారీ కట్టుకోండి, డ్రెస్ వేసుకోండి అని చెప్పలేదు. మీరు ఏమన్నా వేసుకోండి, కానీ ఫుల్గా బట్టలు వేసుకోవాలని చెప్పినారు. పైనుంచి కింది వరకు మంచిగా మీ బాడీ కనిపించకుండా వేసుకోవాలని చెప్పినారు. దాంట్లో ఏముంది తప్పు? మంచిదే కదా. మంచి వర్డ్స్ చెప్తే ఇట్లా అన్నని అల్లరిపాలు చేస్తారా? మంచి వర్డ్స్ చెప్తే జైలు పాలు చేస్తారా? మంచి వర్డ్స్ చెప్తే ఇట్లా అన్నని ఇది చేస్తారా? సో శివాజీ అన్న సపోర్ట్ కంపల్సరీ మీకే చేస్తానండి. నేను దీనిపైన ఎన్ని వీడియోలు అనేది సరే నేనే చేస్తానన్నమాట. ఖచ్చితంగా నా సపోర్ట్ మీకే ఉంటుందన్న, మీరేం బాధపడకండి. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉండే బాధ అండి. ఎందుకంటే హీరోయిన్స్ చినిగిపోయింటే అట్లాంటివి ఇవన్నీ కట్టుకుంటుంటే అందరు ఎట్లా అండి చెప్పండి.
ప్రతి ఒక్కరు కూడా అది కూడా కావాలి ఇది కావాలని చెప్పేసి ఇంట్లో పిల్లలు గోలలు చేస్తారనమాట చాలామంది ఇంట్లో. నాకు ఆ హీరోయిన్ కట్టుకునిందే కావాలా డ్రెస్సు, ఆ హీరోయిన్ వేసుకునిందే కావాలని చెప్పేసి చాలా చేస్తారు. సో కొంచెం అన్న చెప్పడంలో తప్పు లేదు. సో అలాంటి వాళ్ళను ఎవరు కూడా ఇది చేయకూడదు. ఆయన కంపల్సరీ కూడా మంచి మాటలే చెప్పారు. అన్న అనేది ఖచ్చితంగా మంచి మాటలే చెప్పినారు. అది మనకు చాలా అవసరం నవ్వేడేస్లో. ఈ రోజులలో ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో అందుకని చెప్పేసి మా సపోర్ట్ మొత్తం ఆయనకే ఉంటుంది. కంపల్సరీ నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను. ఏదేమైనా సరే ఆయన పైన వీడియోస్ ఎక్కువగా చేస్తానని చెప్తాను కంపల్సరీ. ఎందుకండి అసలు కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది ఆయన పైన? బట్టలు మంచిగా వేసుకోండి అన్నాడు. అది తప్ప అది అంటే మా బట్టలు మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే తిరుక్కోండి. అది ఇంట్లో తిరుక్కోండి, పబ్లిక్లో వచ్చి కాదు. పబ్లిక్లో వచ్చి తిరిగితే ఎవరైనా ఇట్లా రియాక్ట్ అవుతారు. చాలామంది మనసులో ఉంటుందండి, కానీ ఎవరు చెప్పరు. ఆ అన్న వచ్చేసి చెప్పినారనమాట, శివాజీ సార్ వచ్చేసి చెప్పినారు. సో ఆ అన్న పైన కేసులు వేయొద్దు దయచేసి ఎవరు కూడా. ఆ అన్న మంచి మాటలు చెప్పినాడు. అట్లా చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ అదే వర్డ్స్ మీ ఇంట్లో వాళ్ళు చెప్తే మంచిగా బట్టలు వేసుకోమని మీ ఇంట్లో వాళ్ళు అలాంటి వర్డ్స్ చెప్తే మీ ఇంట్లో వాళ్ళపైన కేసులు కూడా పెడతారా? ఏం సమాజంలో బ్రతుకుతున్నారండి? అసలు ఏం సమాజంలో బ్రతుకుతున్నారు మీరు? మంచిగా బట్టలు వేసుకోండి అని చెప్తే కేసులు వేసేస్తారా? పాపం అన్న ప్రెస్ మీట్లు ఎక్కడ చూసినా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా అన్న గురించే మాట్లాడడము, అన్న గురించే వీడియోస్ చేయడము, అన్న గురించి ఇది చేయడం చాలా చేస్తున్నారు. నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదంటే, ఎందుకు ఉండే మాటనే కదా చెప్పినాడు. బట్టలు మంచిగా నిండుగా వేసుకుంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారమ్మా, మంచిగా ఉండండి అమ్మా అని చెప్పినాడు. దాంట్లో తప్పేముందండి? మంచి బట్టలు వేసుకోండి అంతే కదా. మంచిగా డిజైన్ చేయించుకొని మంచి బట్టలు వేసుకోండి. ఇంకా మీరు ఇట్లా వేసుకుంటా ఉంటానంటే ఈరోజు శివాజీ అన్నీ వచ్చిండు, నెక్స్ట్ ఇంకా 100 మంది పుట్టుకొస్తారండి మాట్లాడేకి. 100 మంది పైన కూడా ఇట్లా కేసులు వేసుకుంటా పోతారా? సో మా లేడీస్ సపోర్ట్ అంతా అన్నకే ఉంటుంది. నేనైతే అన్నకే ఫుల్ సపోర్టు. అన్న చెప్పిన దాంట్లో అస్సలు మిస్టేకే లేదు. ఎందుకంటే ఏం మాట్లాడినాడు? బూతులు మాట్లాడినాడా లేదా ఇంకోటి మాట్లాడినాడా? ఏం మాట్లాడినాడు? బట్టలు మంచిగా వేసుకోండి మా అని చెప్పినారు. ఇంకా అయిపోయి దాంతోనే అందరూ రియాక్ట్ అయిపోయినారు. హీరోలు, యాంకర్లు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు. మా బట్టలు మా ఇష్టం, మాకు నచ్చినట్టు వేసుకుంటాం, మాకు నచ్చినట్టు తిరుగుతాం, నువ్వెవరు మాకు చెప్పేకనంటే. చూసినారు కదండి, మీ వల్లనే బయట చిన్నపిల్లలను రేప్ చేయడం, ముస్లిం వాళ్ళని రేప్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతుండేది కేవలం మీరు సినిమాలలో బట్టలు అట్లా వేసుకోవడం వల్ల, సేమ్ మీరు బయట అట్లా తిరగడం వల్ల ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నిటికి కారణం మీరే 100%. అన్న చెప్పిన దాంట్లో అస్సలు నిజంగానే నిజం ఉంది. అసలు నాకు ఈ వీడియో చేయాలని కూడా లేదు. సో ఎందుకో నా మనసులో వర్డ్స్ కూడా నేను అనుకునేదాన్ని, ఏందబ్బా హీరోయిన్స్ ఇలాంటి బట్టలు వేసుకుంటారు, ఇంత ఇదిగా ఉంటారు, అంతంత డబ్బులు తీసుకుంటారు కదండి. ఒక మూవీకి 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకుంటారు కదా, ఎందుకు మంచి బట్టలు కొనుక్కొని వేసుకోవచ్చు కదా కాస్ట్లీవి. అంతంత చిన్న బట్టలు వేసుకొని మీరు బయట తిరిగేసి పాపం మా శివాజీ అన్ననంటే ఏం లాభం చెప్పండి? మా అన్నకైతే నేను సపోర్ట్ చేస్తున్నా, ఒక చెల్లిగా కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ అన్న మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా నెగిటివిటీ అనేది అస్సలు లేదు. మంచిగా చెప్పినాడు. మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా, ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు మంచిగా ఉండండి, నిండుగా ఉంటేనే ఆడదానికి అందం అని చెప్పినాడు. దాంట్లో ఏముందండి? అంటే నిండుగా ఉండనేది భూత? నిండుగా అనేది భూత అంటే మిమ్మల్ని తిట్టిండా? నాకు అర్థం కావడం లేబ్బా. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఆ అన్న చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదండి. తప్పు లేనప్పుడు కూడా మనము తప్పు లేనప్పుడు సపోర్ట్ చేయడంలో ఎటువంటి ఆటంకం లేదు. సో నేనైతే కంపల్సరీ సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయాలు ఏంటో. నేను అర్జెంటుగా ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత చలిలో వీడియోస్ చేసేదానికి
నాకు అన్నను రోజు రోజుకి అందరు అంటుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుందండి. ఏడుపు కూడా వచ్చింది మొన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు. అయ్యో, ఏమనని దానికి అన్నని ఎందుకు ఇంతలా బలి చేస్తున్నారని చెప్పేసి. సో నేనైతే కంపల్సరీ మా శివాజీ అన్నకే సపోర్ట్ చేస్తానండి. ఆయన మాట్లాడిన మాటల్లో ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ లేదు. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే నేను అసలు అన్నకు సపోర్ట్ చేసేదాన్నే కాదు. నేనే ఇంకా నెగిటివిటీగా వీడియోస్ చేసేదాన్ని. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది అండి. ఒకసారి ఆయన వీడియోస్ చూడండి, మంచిగా ఏం మాట్లాడినాడో మీకే తెలుస్తుంది. మంచి బట్టలు వేసుకుంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది అన్నాడు. అది బ్యాడ్ వర్డ్స్ అని మీకు అనిపిస్తే కనుక నేనేం చేయలేను. మాకు బ్యాడ్ వర్డ్స్ అనిపించలేదు. దయచేసి అన్న పైన నెగిటివిటీ మానేయండి. ఆయన ఒక మంచి సెలబ్రిటీ, ఆయన ఒక హీరో, మా 90s హీరో. సో మా 90s హీరోకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము కూడా తోడుగా ఉండాలి కదా. సో శివాజీ అన్న, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. మీరు చెప్పిన మాటల్లో ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ అయితే లేవు. మీరు మంచిగా చెప్పినారు, మంచి బట్టలు వేసుకోండి అమ్మా, మీకు మంచిగా రెస్పెక్ట్ వస్తుంది, మన సంప్రదాయం అది కాదు అని చెప్పినారు. సో మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి నెగిటివిటీ లేదు. మీరు ఎవరికి ప్రెస్ మీట్ వాళ్ళకి ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏం తప్పు మాటలు మాట్లాడలేదు. మీరు సారీ చెప్పకండి, మాకు చాలా బాధ ఇస్తుంది. సో ఇదే అండి ఈ వీడియో, నేను ఇదే చెప్తున్నాను. ఎవరు కూడా అన్న మీద నెగిటివిటీ అంత పెంచకండి. అన్న చాలా మంచోడు, నిజంగా చాలా కష్టపడి ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి పైకి వచ్చి ఒక హీరోగా ఎదిగి ఒక బిగ్ బాస్లో సక్సెస్ అయ్యి మంచిగా ముందుకు వెళ్తున్నాడు. అన్న ఏదో కొంచెం మంచిగా చెప్దాము మన వాళ్ళకని చెప్పేసి అట్లా నోరు జారినాడు అంతే తప్ప, అది నోరు జారడం కూడా కరెక్ట్గానే చెప్పిండు, కానీ దాంట్లో ఏం తప్పు లేదు. చెప్పడం కరెక్టే కానీ యూజ్ చేసే వర్డ్స్ కొంచెం మిస్టేక్ వచ్చినాయి. సో అన్నకైతే సపోర్ట్ కంపల్సరీ చేస్తాను నేను. ఎప్పటికి కూడా మా సపోర్ట్ మా శివాజీ అన్నకే ఉంటుంది. సో దయచేసి ఎవరైనా నెగిటివిటీ చేయకండి. చూద్దాం ఇది ఇంతటితో ఆగుతుందో, వీడియోస్ ఇంకా వస్తాయో చూడాలా. నాకైతే చాలా బాధేస్తుంది అన్నను అలా అనేస్తుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వీడియో. లాంగ్ వీడియో చేస్తున్నాను. షార్ట్స్ వీడియో చెప్పాలనుకుంటే నా మనసులో మాటలు చెప్పలేను కదా. సో అందుకే లాంగ్ వీడియో చేసినాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మన అన్నకు సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. బై.